మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు కొట్టు. ఇక్కడ హాయ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు కలిస్తే ముచ్చట్లు చెప్పుకుంటారనేది పాత మాట, కానీ ఆడవాళ్ళు కలిస్తే చరిత్రని సృష్టిస్తారని అది నేటి మాట, ఈ రవిగాడి మాట. ఆ చరిత్రనే ఆడవాళ్ళు మీకు జోహార్లు అని. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు, వెల్కమ్ టు కీసరా. ఈరోజు మన క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీకు మీ ఆయన మీద కోపం వచ్చినప్పుడు అది ఆయనకి ఎలా తెలియజేస్తారు, సిగ్నల్ ఎలా ఇస్తారు? కూరలో ఉప్పు ఎక్కువేస్తాం, ఉప్పు కారం అన్ని ఎక్కువేసి తిను తిను తిని మరుగు బాగా అని అంటారా? అవునండి. హాయ్ రవి గారు. హాయ్ అండి. ఏంటండి ఇంత తెల్లగున్నారు? ఎలా తెలియజేస్తారు మీ ఆయనకి? ఏం లేదు, కొంచెం సైలెంట్ గా ఉంటాను. ఆయన పండగ చేసుకుంటాడు అప్పుడు. లేదు లేదు, నా పిల్లం సైలెంట్ ఉందిరా, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్ ఉంది అని తను వెతుక్కుంటాడు. అది ఎప్పుడో కాలం అండి. లేదు లేదు, అదే నిజం. ఓకే, ఇంకా క్రేజీ ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తాను. గట్టిగా అరుస్తావా? ఏమని, ఎట్లా? కోపంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇగో పక్కన మీ ఆయన ఉన్నాడు, లేకపోతే ఆ స్తంభం మీ ఆయన, ఆ స్తంభం చూడు, మొగుళ్ళు పెళ్లి తర్వాత అట్లనే ఉంటారు స్తంభాలుగా, ఏముండవు ఇట్లా అంతే. కాబట్టి ఆయన మీద ఎట్లా అరుస్తావు? ఏంటండి ఇంత కోపం ఎందుకండి మీకు మా మీద? ఎందుకు అలాగా చేస్తున్నారు మీరు? అంత గట్టిగా ఎందుకు అరవడం నా మీద అని. అరిచిండా? నీ మీద అరిచిండా? ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం! పిల్ల మీద అరిచిండా? నువ్వు ఈ బగలగొడతలేవేమో. అప్పుడప్పుడు సంక్రాంతికి ఉగాదికి ఒక ఈ బగలగొట్టి. ఇక్కడ నుంచి తెలంగాణ ఆర్టీసీ మహిళలందరికీ బస్సులో ఛార్జీ లేకుండా ఫ్రీ ట్రావెలింగ్ ఇచ్చారు. నాకు కోపం వచ్చిందంటే మా వారి మీద ఇప్పుడు నేను బస్సులో ఎక్కి నా ఇష్టపడిన చోటుకి వెళ్ళిపోతాను. మా వారు ఛార్జీలు పెట్టుకుని ఎత్తలేక ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. అదే నా కోపం వస్తే ఆయన మీద ఇప్పుడు నేను చేసేది. అంటే వీళ్ళందరూ సైలెంట్ గా ఉంటారు, అది కాకుండా అది చేయమంటారు, బస్ ఎక్కి వెళ్ళిపోండి ఏంటన్నా. మరి రీసెంట్ గా అడిగారు కదా సార్, ఇప్పుడు రీసెంట్ గా అదే కదా. ఇప్పుడు రీసెంట్ కూడా సరేలే, రీసెంట్ గా సరే. సో బస్సు ఫ్రీ కాబట్టి నా కోపం వస్తే ఇప్పుడు మేము ఎక్కడన్నా వెళ్ళిపోతాము. మా వారు ఛార్జీ పెట్టుకుని ఎతకలాగా ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఆన్సర్ నిజం లైఫ్ లో అందరు పాటిస్తే ఎంత బాగుంటది. అందరు పిల్లలు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతుంటే అబ్బాయిలు అందరూ ఎంత హ్యాపీ. అరే వరల్డ్ కప్ తీసుకురారా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. వీళ్ళు ఇలా ఉన్నారంటే మన ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు చూద్దాం. లెట్స్ కాల్ దెమ్ ఆన్ స్టేజ్. మేడం మీ పేరు? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నన్ను వాట్స్ యువర్ నేమ్? సంధ్య. సంధ్య ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. మేడం మీ పేరు? మోనికా. మోనికా గారు ఏం చేస్తుంటారు? ఐ వర్క్ యాజ్ ఎ హెచ్ఆర్. ఓ మొత్తం హెచ్ఆర్ అంటే హై-ఫై అప్డేటెడ్ వర్షన్. ఓకే, వర్కింగ్ ఉమెన్. యా. ఎన్ని ఏళ్ళు అయిందండి పెళ్ళయి? పెళ్ళై 5 years. పెళ్ళై 5 years అయింది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ యువర్ హస్బెండ్ ఫర్ సపోర్టింగ్ యూ. Yes. అంతేనా? You should. Yes. ఐ షుడ్ వి ఆల్ షుడ్. ఎవరైతే హస్బెండ్ సపోర్ట్ చేస్తారో వైఫ్ ని వెళ్ళి బయటకు వెళ్ళి వర్క్ చేయండి, వి షుడ్ అప్రిషియేట్ హస్బెండ్స్ లైక్ దాట్. వెరీ గుడ్. మేడం మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 11 years. 11 years నుంచి. ఎప్పుడన్నా బాధపడ్డరా? ఏంటి నేనేంది హౌస్ వైఫ్ ఏంది? ఇప్పుడు పడుతున్నా. ఇప్పుడు పడతారా? ఇప్పుడు ఏమైంది? ఇంతకు ముందు కాలేంది? అంటే పిల్లలు పెద్దగా అయ్యారు కదా, బయటికి వెళ్ళాలని, ఏమైనా సాధించాలని. అంతేం లేదు. అంతేం లేదా? మరి ఏడికి బయటికి వెళ్ళి కిరాణా కొట్టుకు వెళ్ళి సామాన్లు లేదు. జాబ్ గిట్లా చేయాలి. జాబ్ గిట్లా చేయాలని. ఆల్ ది బెస్ట్ అండి. రేణుకారెడ్డి. రేణుకారెడ్డి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్, స్మాల్ డిజైనర్. స్మాల్ డిజైనర్ ఏంది, బిగ్ డిజైనర్ ఏంది? చిన్న చేసుకునే, నా వరకు చేసుకునే డిజైనర్. అంటే పెద్ద బట్టలు కాకుండా చిన్న బట్టలు చేస్తారు. పెద్ద బట్ట ఇస్తే దాన్ని కట్ చేసి చిన్న డిజైనర్ నేను అంటారా? దెర్ ఈస్ నెవర్ అ స్మాల్ ఆర్ బిగ్ జాబ్ అండి. యా, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ టాలెంట్ అంతే. అండ్ డ్రీమ్స్ పెద్దగా ఉంటే జాబ్ ఈజ్ ఆల్వేస్ బిగ్. మేడం మీ పేరు? ఝాన్సీ రాణి. ఝాన్సీ కిరాణి.
చాలా ధైర్యం ఎక్కువనా మీకు ఆ పేరు పెట్టుకున్నారు? చూడాలి సార్ షో ముందు షో ముందు నుంచి చూడాలా? ఈ షోలో చూడాలనా మీ ధైర్యం? సరే మీకు ఎంత ధైర్యం ఉందో చూద్దాం. వీళ్ళ ముగ్గురు మీ ముందు కష్టమే సార్. మేడం పేరులో ఝాన్సీకి రాని మేడం. వీళ్ళ ముగ్గురికి మీ స్టైల్లో వార్నింగ్ ఇవ్వాలి. మా ఇంట్లో మా ఆయనకే ఇయ్యను, వీళ్ళకేమిస్తాను అంటారా? అలాంటిది ఏం లేదు. మీ ఆయన మీ చేతి కింద ఉంటారా లేకపోతే మీరు మీ ఆయన చేతి కింద? సీక్రెట్ సార్ చెప్పరు. అబ్బా సీక్రెట్. నేను ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టరండి రా. క్వశ్చన్లు అడుగుతున్నా 3 పాయింట్స్ కోసం. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి, థర్డ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తారు. పరిగెత్తుకుంటే ఎవరైతే బాల్ తీసుకొని లాక్కొని వచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళే విన్నర్. ఇక్కడికి వచ్చే వరకు, నా చేతిలో పెట్టేంత వరకు మీరు ఫైట్ చేయొచ్చు ఆ బాల్ కోసం. గాట్ ఇట్? చలో చూద్దాం. ఫస్ట్ రౌండ్ కి ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. మీరు వెళ్ళి బాల్ తీసుకొచ్చిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? 3, 2, 1 గో. ఒక లేడి పిల్ల చెంగుమని ఎగిరి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీ ముగ్గురే ఆన్సర్ చేయాలి. అక్కడి నుంచి ఆన్సర్ వచ్చిందంటే డిస్క్వాలిఫై. విక్టరీ వెంకటేష్ గారు ఏ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేశారు? ఏవైనా 2 చెప్పండి. నాగ చైతన్య. ఏం సినిమా? నాగ చైతన్య, వెంకటేష్, వెంకీ మామ. ఇంకా పోతినేని రామ్, వెంకటేష్ మసాలా. పోతినేని రామ్ అండ్ వెంకటేష్ మసాలా 2. ఇంకొకటి చెప్పాలంటే మహేష్ బాబు గారితో చెప్పాలంటే మీకు దండం. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి నువ్వు, ఇక్కడ నుంచి మీరు. ఆల్రైట్? 3, 2, 1 3, 2, 1 గో. అందుకే వదిలేదు, లాస్ట్ వరకు చూడాలి. ఇంకో ఛాన్స్. ఆ రాత్రంతా కూర్చొని ఇదే ఆడదాం. ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ తో వచ్చిన తెలుగు సినిమా పాటలు ఏవైనా 3 పాడండి. చెప్పండి కాదు, పాడండి. 5, 4. పెసిఫిక్ లో దూకేయమంటే దూకేస్తా. దూకే. ఎవరుంటారు హీరోయిన్? చెప్పు. హీరోయిన్ సిమ్రాన్. సిమ్రాన్ అంతే. టైమ్ అప్. ఎస్, మీకు ఛాన్స్ వచ్చింది. 3 పాటలు, ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమా పాటలు. టైమ్ అప్. మీకు వచ్చినాయా? కన్ను పెట్టరో కన్ను కొట్టారో. ఏం పెట్టరో? కన్ను పెట్టరో కన్ను కొట్టారో. నెక్స్ట్ ఇంకోటి. ఏమేమి చెప్తాము? చెప్పండి. దమ్ము. ఉత్తరం ఉప్పు మీద ఉంది, దక్షిణం దంచి కొట్టింది. రెండోది. సంక్రాంతి. పాడు. పాడే వయసుకి. ఓకే, 3 అడిగితే 2 అన్న పాడారు కాబట్టి పాయింట్ ఇక్కడ. కన్ను పెట్టరు కన్ను కొట్టరు. పాల పెట్టరు బయట పట్టరు. లాస్ట్ అండ్ ఫైనల్. 3, 2, 1 గో. ఇచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది ఝాన్సీకి రాని ఎందుకు పెట్టుకున్నావు. తెలుగు సినిమాల్లో నటించిన ఎవరైనా 3 తమిళ్ హీరోస్ పేర్లు చెప్పండి. డాన్ మూవీ. లారెన్స్. ఊపిరి కార్తీక్. వెరీ గుడ్. స్టైల్. ప్రభుదేవా. స్టైల్లో ప్రభుదేవ గారు. తమిళ హీరో ప్రభుదేవ. రైట్ ఆన్సర్. అండ్ మొత్తానికి 3కి 3 స్వాహా. హైలైట్ గా మీరు ఢామ్ అని పడడము, పడిన తర్వాత లేచారు, గేమ్ ఆర్డర్. అందుకే మీ యాటిట్యూడ్ కి గట్టిగా 3 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. Thank you so much, sir.
ఇప్పుడు డైస్ గేమ్ ఇక్కడ టోటల్ గా 4, ఇక్కడ 4 అండ్ మెయిన్ సర్కిల్ ఉంది. మీరు డైస్ ఆడతారు, ప్లస్ వచ్చినప్పుడల్లా మూవ్ అవుతా ఉంటారు, మైనస్ వస్తే వెనక్కి వెళ్తారు. లాస్ట్ కు అక్కడికి వచ్చిన తర్వాత +1 వస్తేనే అందులోకి వెళ్తారు అనమాట. గవర్నమెంట్ గేమ్ అర్థం అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మేడం మీరండి, ఇక్కడ నుంచి అద్దాలు పెట్టుకున్న మేడం మీరండి. అమ్మా మీ పేరు? నా పేరు సీతా మహాలక్ష్మి అండి. సీతమహాలక్ష్మి గారు ఏం House చేస్తారు? wife అండి. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? పద్మ గారు హౌస్ వైఫ్. ఆల్రైట్, తెలుసు కదా గేమ్, అర్థమైపోయింది కదా. బయట నుంచి డైస్ వేస్తారు, ప్లస్ లో వస్తే ముందుకు వెళ్తా ఉంటారు, మైనస్ వస్తే వెనక్కి వెళ్తారు. ఓకే, పాట అయిపోయే లోపల, పాట అయిపోయింది అని అంటే ఎవరైనా గెలిచారా అంటే వాళ్ళకి 1000 రూపాయలు, గెలవలేదు అంటే మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఏం లేకుండా. ఓకే, ఇంకి పాంకి మీరే గెలుచుకున్నారు. ఒక్కటే పడాలి మీకు, అప్పుడు పోతారు తొందరగా. అద్భుతంగా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. ఇలా ఆడిన తర్వాత ఈ యంగ్ వాళ్ళని పిలవద్దు అని అనిపించింది. ఇక్కడ బ్లూ డ్రెస్, లైట్ బ్లూ డ్రెస్, వాట్స్ యువర్ నేమ్? My name is Divijashree. దివ్యశ్రీ. Divijashree. మంచి పేరు, గుడ్. Roshni. రోషిని, ఇది బాగుంది. ఓకే, ఇంకి రెడీ. దూరం వేయకు, డాక్టర్లు ఉంగొద్దన్నారు. రెడీ, ఈ ఓకే. ఊరు బయటకు వెళ్ళిపోను. నీ మైనస్ అంటే ఎందుకంత ఇష్టం నీకు? చిన్నదో
కంగ్రాచులేషన్స్, యు విన్ 1000 రూపీస్. బయలుదేరదామా ఇంకా? అది ఇంటికి తీసుకెళ్ళు, రోజు ప్రాక్టీస్ చెయ్యి. వద్దా? నో. జోహార్లు. సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఆడడానికి. అంటే స్కిప్పింగ్ లు డాక్టర్లు చేయొద్దు అన్న వాళ్ళు చేయించండి, స్కిప్పింగ్ చేయొచ్చు నాకు వస్తుంది అంటే చేయొద్దండి. మేడం మీ పేరు? స్వర్ణ. స్వర్ణ గారు ఏం చేస్తారు మీరు? House wife. ఈ ఏరియాకి స్కిప్పింగ్ ఛాంపియన్ అంట. అలాగే అనుకోండి. అలానే అంటే మీరు ఆటో ఎక్కాలన్నా స్కిప్పింగ్ చేసుకుంటే వెళ్ళి ఆటో ఎక్కుతారు? ఆటో బస్సు ఏదైనా. వెరీ గుడ్ అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సత్య. సత్య గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ప్రియాంక. హౌస్ వైఫ్. యమున. హౌస్ వైఫ్. సునీత. హౌస్ వైఫ్. అర్థమైపోయింది, తెలిసిపోద్ది ఎన్ని ఎపిసోడ్లు చేసాం. ఆల్రైట్, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్కిప్పింగ్ చేసుకుంటూ మీ టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఒకరు స్కిప్పింగ్ చేసుకుంటూ వెళ్తే ఒకరు ఆ బుడగని తీసుకెళ్లి ఆ స్టిక్కర్ మీద అతికిస్తారనమాట. స్కిప్పింగ్ చేసుకుంటూ వెళ్ళి జంప్ చేసి 2 కాళ్ళతో ఆ బెలూన్ ని పగలగొట్టాలి. 1 minute లో ఏ ముగ్గురు అయితే బెలూన్స్ ఎక్కువ పగలగొడతారో వాళ్ళే విన్నర్. ఓకే, సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. మీరు వెళ్తున్నప్పుడు మీరు బెలూన్ పెడతారు, మీరు వెళ్తున్నప్పుడు బెలూన్ పెడతారు, మీరు వెళ్తున్నప్పుడు ఈవిడ బెలూన్ పెడతారు. అక్క జర సల్లబడవా, వినవా? రెడీ, 3, 2, 1 గో. మీ ముగ్గురు కలిసి 7 బెలూన్స్ పగలగొట్టారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అయిపోయింది కదా. వాళ్ళలో ఒక కోఆర్డినేషన్ ఉండే, ఒక సింక్ ఉండే, అందుకే 7 పగలగొట్టారు. ఎక్కడన్నా సింక్ మిస్ అయిందా పోద్ది. మీ టార్గెట్ 8 గెలవాలంటే. పొజిషన్స్ ప్లీజ్. Your time starts in 3, 2, 1 go. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా, అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. मार 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 ले, जोर 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 ले. ఆకాశంలో సూర్యుడు రాత్రి ఏమైపోయాడు, టైమ్ అప్. మీరు 7 అండ్ వీళ్ళు 7, కానీ మీరు
బెలూన్ పెడితే మిమ్మల్ని వెళ్ళమన్నా, మీరు బెలూన్ పెడితే మిమ్మల్ని వెళ్ళమన్నా. ఈ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అని చెప్పా స్టార్టింగ్ లోనే, కానీ ఎక్కడో మీ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ 2 మైనస్ చేస్తున్నాం. 7 - 2 = 5. రౌండ్ విన్నర్. ₹3,000 వాళ్ళకి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు